నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మహిళలను కించపరుస్తూ మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైకో బ్యాచ్ ఎలాంటి పోస్టులు పెడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అందుకుగాను మరి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. మరి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. కానీ కేవలం ఇప్పటి వరకు జరిగింది 2 అరెస్టులు మాత్రమే అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరెవరిని అరెస్ట్ చేశారు, మరి వర్రా రవీంద్రారెడ్డి కూడా పరారీలో ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తుంది సార్. కానీ ఇప్పటి వరకు మరి ఒకళ్ళిద్దరు మాత్రమే అరెస్టులు జరిగాయి అని అంటున్నారు. సో ఇప్పటి వరకు ఎవరెవరిని అరెస్ట్ చేయడం జరిగింది? అలాగే ఈ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్తూ ఉన్నాయి, ఏదైతే ఉందో ఇలాంటి పోస్టులు పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉన్నాయి, దాని ప్రకారమే జరుగుతుంది అంటున్నారు. సో ఇంకా ఎంతమంది ఈ సోషల్ మీడియా సైకో బ్యాచ్ ఉందంటారు? ఏం చెప్తారు? ఆకాశంలో నక్షత్రాలని ఎట్లా లెక్క పెట్టలేము. వైసీపీలో ఇటువంటి సైకో సభ్యుల్ని లెక్క పెట్టలేము. ఎందుకంటే ఫేక్ ఐడియాలతోనే కనీసం 3-4 వేల ఫేక్ ఐడీలు ఉంటాయి. ఒక తప్పుడు ఐడి తోటి ఈ పోస్టులు పెట్టే బ్యాచ్ వీళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే విదేశాల నుంచి పెడుతున్నట్టు, అంటే మామూలుగా ఏంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ కంప్యూటర్ ఐడిని తీసుకొని దాని నుంచి గుర్తుపడతారు ఏ ఏరియా నుంచి వచ్చినా, అక్కడికి వెళ్ళి పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు విదేశీ అంటే వేరే దేశాల నుంచి పోస్టులు పెడుతున్నట్టుగా అక్కడ ఐడియాలతోటి ఇక్కడ పెడుతుంటారు. అటువంటి తీవ్రమైన నేరాలు చేసే బ్యాచ్ ఇది. ఇంతకాలం ఏంటి అంటే ఇంత ముందురా ఎవరికి తెలియదు, ఈ ప్రాసెస్ తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంతకుముందర 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది ఇదే. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నంతా రెగ్యులరైజ్ చేసుకున్నాడు. అడిగేవాడు ఎవడు లేడు కదా, ఆయనే అధికారంలో ఉన్నాడు, పోలీసులు ఆయన మాటే విన్నారు కదా. దాంతో ఏం చేశాడు అంటే తను చేసిన ఈ దొంగ పనులు అవి బయటపడతాయేమో అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వారు మొదలుపెట్టాడు. అరెస్ట్ చేశాడు, వేలాది మందిని అరెస్ట్ చేశాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి అంటే సోషల్ మీడియా కేసుల మీద ఎక్కువ అరెస్టులు చేయలేరు కాబట్టి గంజాయి కేసులు పెట్టించి అరెస్ట్ చేశాడు. అటువంటి పనులన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, అధికారంలో నుంచి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మొదలు పెడుతున్నాడంటే మళ్ళీ సేమ్ అంతకు ముందర ఎట్లా చేశాడో అవే బ్యాచ్ల్ని మళ్ళీ రంగంలో దించాడు. ఇతను అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అసహ్యంగా మహిళల పట్ల కనీసమైన గౌరవం లేకుండా చులకన భావంతో, హేయమైన పదజాలంతో, మార్ఫుడు ఫోటోలతోటి అరాచకంగా పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఒక అతను బోరుగడ్డ అనిల్ కుమార్ అని చెప్పి, అతను జగన్మోహన్ రెడ్డి చెబితే ఆదేశిస్తే గంటలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని వేసేస్తానని చెప్పాడు. ఇంట్లో వాళ్ళని కూడా అట్లాగే చెప్పేసి అవన్నీ మనం ఆ చండాలని మనం రిపీట్ చేయలేం. కానీ అతను అరెస్ట్ అయ్యాడు, ఒక్కడే అరెస్ట్ అయ్యాడు. ఈ రోజున కళ్యాణ్ హరికృష్ణారెడ్డి అనే అతను అరెస్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ నటోరియస్. ఈ కళ్యాణ్ హరికృష్ణారెడ్డి అయితే అసలు మామూలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మామూలు అన్నీ సోషల్ మీడియాలో వీళ్ళందరికీ కూడా పెద్ద పేరు ఉన్నది. ఇంకొక అతను మీరు వర్ర రవీంద్రారెడ్డి గురించి చెప్పారు, అదే అతను పారిపోయాడని. పారిపోలేదు, ఒక పోలీస్ ఆఫీసర్ తప్పించాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ వర్ర రవీంద్రారెడ్డి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి భార్య ఉన్నది కదా, భారతికి పిఏగా పనిచేశాడు. ఇప్పుడు
అవినాష్ రెడ్డికి దగ్గర పనిచేస్తున్నాడు. అవినాష్ రెడ్డికి అనుచరుడు. అవినాష్ రెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో A8 ఎక్యూజ్డ్ నెంబర్ 8 కడప ఎంపీ. అతనికి ప్రధాన అనుచరుడు. భారతీరెడ్డికి పిఏగా పనిచేశాడు. భారతీరెడ్డితోటి జగన్మోహన్ రెడ్డితోటి ఫోటోలు అయితే చాలా ఉన్నాయి, ఇంటర్నెట్లో మీరు ఇట్ట కొడితే వచ్చేస్తాయి. అంటే అంత క్లోజ్ అసోసియేట్. అతను ఎవరి మీద పెట్టాడు? మామూలుగా వేరే ఆడవాళ్ళ మీద పెట్టడం, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళ మీద పెట్టడం, లేదు తెలుగుదేశం లీడర్ల భార్యల మీద పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇచ్చాడు. ఎందుకన్నా షర్మిలని సునీత అంటే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు. శత్రుశేషం ఎందుకన్నా వాళ్ళిద్దరిని కూడా వేసేసేయి అని పెట్టాడు. వివేకానందరెడ్డిని వేసేసినట్టు శత్రుశేషం ఎందుకన్నా ఉంచుకోవటం అంటే చెల్లెళ్ళ ఇద్దరిని చంపేయి అని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చిన వ్యక్తి ఈ వర్ర రవీంద్రారెడ్డి. ఎవరైనా కానీ, ఏ అన్నైనా కానీ చెల్లెల్ని ప్రాణప్రదంగా చూసుకుంటాడు. ఎంత కర్కోటకుడైన అన్నైనా సరే ఇంట్లో చెల్లెలు ఉంది అంటే ఆ చెల్లెల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. వాడు ఎంత కర్కోటకుడు, బయట ఎట్లా ఉన్నా కానీ ఇంటికి రాగానే చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటాడు. అటువంటి సంస్కృతి ఉన్న భారతదేశంలో అన్నా నీ చెల్లెళ్ళిద్దరిని వేసేయనా అని చెప్పిన వాడిని నెత్తిన పెట్టుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున షర్మిల కూడా చెప్పింది, నా మీద ఇటువంటి పోస్టులు పెట్టిన వాడు ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు, తక్షణమే పోలీసులు పట్టుకోవాలి వాడిని అని చెప్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని వేధిస్తున్నారు అని చెప్తూ ప్రచారం మొదలుపెట్టాడు. ఆయన చెల్లెలే చెప్పింది అందరిని అరెస్ట్ చేయండి అని. ఆయన చెల్లెలు చెప్తున్నది అరెస్ట్ చేయండి, తొందరగా అరెస్ట్ చేయండి, ఇంకా ఎందుకు వదిలేశారని. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాలో ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది, చాంతాడంత లిస్ట్ ఉంటుంది. అందులో మీకు కొన్ని పాయింట్లు, కొన్ని పేర్లు మీకు చదివి వినిపిస్తా. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. కళ్యాణ్ హరికృష్ణారెడ్డి ఈరోజే అరెస్ట్ అయ్యాడు, గుంటూరులో అరెస్ట్ చేశారు. అతని ఫర్దర్గా ఏమవుతుందో మనకు తెలియదు. పంచి ప్రభాకర్, వర్ర రవీందర్ రెడ్డి గురించి ఇప్పుడే చెప్పాను. ఇంటూరి రవికిరణ్, నాగార్జున యాదవ్, శ్రీరెడ్డి, ఔతు శ్రీధర్ రెడ్డి, అనితారెడ్డి ఎలియాస్ బుజ్జి, గంగులు యూట్యూబరు, నాని నేతల, గజ్జల లక్ష్మి. ఈమెకైతే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈమెకి ఇంకా ఎక్కువ ప్రచారం రాలేదు, కానీ శ్రీరెడ్డి ఎందుకు పనిచేయదు అట్లా పెడుతుందన్నమాట పోస్టులు. ఏమని ఉమెన్ కమిషన్ చైర్మన్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆలోచన చూడండి మీకు అసలు. అంటే అలాంటి పోస్టులు పెట్టి రెచ్చిపోయే వాళ్ళకే కదా సార్ పదవులు ఇచ్చారు జగన్మోహన్. అది తర్వాత మన్విత్ కృష్ణారెడ్డి, జర్నలిస్టు జానీ. వాడంటాడు వాడు జర్నలిస్టు కాదో నాకు తెలియదు, నేను చాలా సంవత్సరాలు 40 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్నా, కానీ జర్నలిస్ట్ జానీ అనేవాడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పుడు అసలు ఎక్కడ కనపట్టాల మనిషి. డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అని ఇతను నిజంగా డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టరు, ఎక్కడో ఉంటాడు, ఫారిన్లో ఉంటాడు. ఇతను పెడతాడు ఒక విషం చిమ్మటంలో ఎక్స్పర్ట్. మరి డాక్టర్ ఎట చదివాడో మరి నాకు తెలియదు, కానీ డాక్టర్ అంటే ప్రాణం పోయాలి కదా. మరి ఈ డాక్టర్ చింత ప్రదీప్ రెడ్డి ఏం చేస్తాడో మరి మనకు తెలియదు, కానీ వీడియోలు మాత్రం పాయిజన్ సమాజంలోకి విషాన్ని గుప్పించే వీడియోలు చేస్తాడు. ఈ ప్రదీప్ రెడ్డి చింతాకి జగన్మోహన్ రెడ్డి నెలకి 2.5 లక్షల రూపాయల జీతం ఇచ్చాడు అంటే మీరు క్వశ్చన్ అడగాలి, ఏమంటే ఆయన అక్రమాస్తుల్లో నుంచా అని అడగాలి మీరు.
అక్రమస్తుల నుంచి ఇవ్వాల, ప్రజాధనాన్ని జీతంగా ఇచ్చాడు. అంటే గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతాకి నెలకి 2.5 లక్షల రూపాయల జీతం ఇచ్చాడు. గవర్నమెంట్ పే చేసింది జీతం. జగన్మోహన్ రెడ్డికి ఆయన అక్రమాస్తుల నుంచి 1 పైసా కూడా ఇవ్వాల. ఇంటూరు రవికిరణ్ అనే అతన్ని ఆ డిజిటల్ కార్పొరేషన్లో పెట్టుకొని ఇతనికి 75,000 లక్ష రూపాయల జీతం ఇచ్చాడు. వీళ్ళు అనమాట ఇక్కడ ఈ మొత్తం వీళ్ళల్లో ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది 2. ఒకడు పోలీసుల కళ్ళు గప్పి పరారీ అయ్యాడు. పోలీసుల సహాయంతో పరారయ్యాడు. ఎవరు? వర రవీందర్ రెడ్డి. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన డిక్లేర్ చేశాడు. వర్ల రామయ్య గారు ఇప్పుడే డిక్లేర్ చేశాడు. పంచి ప్రభాకర్ని కూడా మేము ఎక్కడున్నా తీసుకొస్తామని చెప్పి ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడంటే మామూలుగా అట్లా చెప్పు ఉండేవాడు కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, పోలీస్ ఆఫీసర్లని సప్త సముద్రాల అవతల ఉన్న జుట్టు పడిచి ఈడ్చుకొస్తామని చెప్పాడు కదా. పోలీస్ ఆఫీసర్లని, తప్పు చేసిన నేరస్తుల్ని కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు చేసిన నేరస్తుల్ని జుట్టుబట్టి ఈడ్చుకొస్తామని కాదు. ఎవరైనా ధర్మబద్ధంగా మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తే అటువంటి పోలీస్ ఆఫీసర్లని సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి శిక్షిస్తామంటాడు. అంటే ధర్మంగా కేసులు పెట్టిన వాళ్ళని నేను ఊరుకోను అని చెప్పాడు. అందుకని వరలరామయ్య గారు ఏం చేశాడంటే, సప్త సముద్రాల అవతల ఉన్నాడు ఒకడు పంచి ప్రభాకర్ అని, వాడిని ఇప్పుడు తీసుకొస్తున్నాం మేము, వస్తాడు, దొరుకుతాడు, రేపు ఎల్లుండో దొరుకుతాడు, వచ్చి విజయవాడ కోర్టులో వచ్చి హాజరవ్వాలి, అటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పి వరలరామయ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక బోరుగడ్డ అనిల్ ఒక్కడిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని అసలు బోరున విలపిస్తూ మా సోషల్ మీడియా కార్యకర్తలందరి మీద దాడులు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. అసలు ఇంకో విషయం తెలుసమ్మా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అందరినీ. ఇప్పుడు నేను లిస్టు చదివాను కదా, వీళ్ళందరూ నటోరియస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు. వీళ్ళెవరిని ఇంకా అరెస్ట్ చేయలేదు కదా. ఇంటూరు రవికిరణ్ అనే అతన్ని అయితే ఇప్పటికి 2 సార్లు 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. ఆ తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని ఉన్నాడు. అతను అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నా కానీ అతనికి 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అంటే అందరినీ వదిలేస్తున్నా కానీ కొంతమందికి ఇప్పుడు 41A నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. 41A నోటీసులు ఇస్తున్నా కానీ ఎవరిని అరెస్టు చెయ్యకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన బోరుగడ్డ అనిల్ని ఏం చెప్పారు? అతను మావాడు కాదు అంటారు. బోరుగడ్డ అనిల్ మరి నీ రిలేటివ్ అని చెప్తున్నాడు కదా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా నాకు జగన్మోహన్ రెడ్డి రిలేటివ్, నేను ఏదైనా చేస్తా, ఈ రాష్ట్రంలో నేను ఆడింది ఆట పాడింది పాట అని పోలీసుల్ని చిటికల మీద ఆడిచ్చాడు. పోలీసులు ఎవరు కూడా ఈ బోరుగడ్డ అనిల్ ఉండే వీధిలో కూడా వెళ్ళటానికి భయపడ్డారు. ఎవరు పోలా. ఈ బోరుగడ్డ అనిల్ మొచ్చి అసలు ఆడలేదు, మగ లేదు, అత్యంత నీచంగా పోస్టులు పెట్టేవాడు, డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేసేవాడు. అటువంటి వ్యక్తిని పట్టుకోవటానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి 4 నెలలు పట్టింది. ఒక్కడిని అరెస్ట్ చేస్తే అతనికి మాకు సంబంధం లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఈ కళ్యాణ్ హరికృష్ణారెడ్డికి కూడా సంబంధం లేదా ఏంటి? అంటే వర్రె రవీంద్రారెడ్డికి సంబంధం లేదా? వర్రె రవీంద్రారెడ్డి పారిపోయాడు, పోలీసుల కళ్ళు కప్పి పారిపోయాడు. అట్లా ఓకేనా? జగన్మోహన్ రెడ్డి ఓకేనా? అట్లా పారిపోయిన వాడిని వదిలిపెట్టేసేయాలి ఇంకా అందరూ? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇటువంటి పోస్టులు పెట్టిన వీళ్ళందరినీ కూడా పోలీసులు వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. వీళ్ళందరూ ఒక్కొక్కడు బరి తెగించిన ఆంబోతుల్లాగా ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టుకుంటూ, ఆడవాళ్ళని అత్యంత నీచంగా మాట్లాడుతూ, వాళ్ళు కామెంట్లు పెడుతూ,
వాళ్ళు డైరెక్ట్గా మార్ఫింగ్ ఫోటోలు వాడుతూ ప్రచారం చేసిన వాళ్ళని వదిలేయాలా? జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని ఒక్కడిని అప్పటికి అరెస్ట్ చేసింది. ఒక్కడిని అరెస్ట్ చేస్తేనే బెంబేలెత్తిపోయి కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ సైన్యం మొత్తాన్ని అరెస్ట్ చేస్తే ఆయన మరి ఏమైపోతాడో మానసికంగా, మరి అది ఒక రకంగా ఉన్నది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడనేది వినాలని నాకు కూడా ఆసక్తిగా ఉంది. ఇప్పటికే అసలు ఏమీ జరక్క ముందరే గగ్గోలు పెడుతున్నాడు. అన్ని అబద్ధాలు ప్రచారం చేయటం. ఆ తిరుపతిలో ఒక అమ్మాయిని ఏదో ఆ స్కూల్లో ఏదో చిన్న సంఘటన జరిగింది. ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని రాసుకుంటూనే ఉన్నాడు. ఎస్పీ వచ్చి చెప్పాడు, ఏమి లేదా అమ్మాయి ఐడెంటిటీని రివీల్ చేయకూడదు, తప్పు, మీరు అటువంటి పనులు చేయకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఆ పాప తండ్రి వచ్చి చెప్పాడు, ఏం జరగలేదా, మీరు అనవసరంగా నా కూతురు జీవితాన్ని నాశనం చేయమాకండి, ఏమైనా జరిగితే నేను చెప్తా కదా, నాకు ఏమీ లేదు, ఏమీ జరగలేదు అని ఆ అమ్మాయి తండ్రి చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా చెప్తున్నాడు. నేను ఆ రోజే చెప్పింది, ఆ యాంకర్ శ్యామల చెప్పింది, అంత రేపులు చేసేస్తున్నారు, మొత్తం రేపులు 36 మందిని చంపారని పెట్టాడు. లిస్ట్ ఇచ్చాడా? అందరినిట అసలు ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళందరినీ రేపులు చేసేస్తున్నారట. ఏం మాటలు ఇటువంటివన్నీ? బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా పనిచేసి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ అభూత కల్పనల్ని, అసత్యాలని ప్రచారం చేసుకుంటున్న వేళని అరెస్ట్ చేయటంలో ఇప్పటికే జాప్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారు. అందుకని తొందరగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి పనిచేసిన పోలీస్ అధికారులందరూ ఇప్పటికైనా ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ మోకల్ని అరెస్ట్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.